దీపావళి సందర్భంగా హైదరాబాద్కి చెందిన మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద డిస్కౌంట్స్ అయితే ప్రకటించారనమాట. మరి ఏంటా 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్, అలానే ఈ ఆఫర్ ఏ తారీఖు వరకు ఉంటుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే మన హైదరాబాద్కి చెందిన మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి చర్లపల్లి అయితే ఉంటుంది అనమాట. వీళ్ళు ఇప్పుడు తమ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఇంపాక్ట్ మరియు స్పార్క్ అనే 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్స్ అనేవి దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తారీఖు వరకు, అంటే ఈ నెల అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ డిస్కౌంట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఫస్ట్ అయితే మనం మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుందాం అనమాట. మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కింద టెక్నాలజీ ఇన్సైడ్ అనే ఒక ట్యాగ్ లైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే నో లైసెన్స్ మార్కెట్ సెగ్మెంట్ లో కాస్త కొత్త డిజైన్ తోనే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అంటే, ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియో కూడా చేసాం. అప్పుడు మేము దాన్ని చూసినప్పుడైతే మాకు బిల్డ్ క్వాలిటీ బాగా అనిపించింది. ఇక స్కూటర్ ముందు వైపు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు. అలానే టైర్స్ చూసుకుంటే ముందు వెనక కూడా 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. బ్రేకింగ్ పరంగా డిస్క్ బ్రేక్స్ అనేవి స్కూటర్ తో ఇస్తున్నారు. ఇక ఈ స్కూటర్ ఏదైతే ఉందో ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్ అనమాట. మోటార్ చూసుకున్నది ఇందులో 250 వాట్ BLDC హబ్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. సో దీని పీక్ పవర్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉందన్నమాట. ఇక టాప్ స్పీడ్ చూసుకున్నది ఇందులో 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్ లో వీళ్ళు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. సో 2 రకాల బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు. 72 వోల్ట్ 32H ఈ కెపాసిటీ అయితే ఒక్కసారి ఛార్జ్ పెడితే 80 నుండి 90 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. రెండో చూసుకున్నట్లయితే 72 వోల్ట్ 36H ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే 90 నుంచి 100 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మేము 72 వోల్ట్స్ 32H బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే రేంజ్ టెస్ట్ అయితే చేస్తాం అనమాట. మాకు 78 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. ఈ 78 కిలోమీటర్ రేంజ్ కూడా ఏ పారామీటర్స్ వచ్చిందంటే, నా వెయిట్ 70 కేజీలు వెయిట్ అయితే ఉంటుంది. సో 70 కేజీల వెయిట్ తో జర్నీ అంతా కూడా యావరేజ్ గా 38 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ అది. ఒకవేళ మీరు ఇదే బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ని ఒక 33 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ తో వెళ్తే కనుక కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇక ఈ బ్యాటరీ ప్యాక్ ని మీరు ఛార్జ్ చేయడానికి 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది అనమాట. దీంతో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఈ స్కూటర్ లో మనకి రిమోట్ కీ లభిస్తుంది, యాంటీ థెఫ్ట్ అలారం కానివ్వండి, ఫైండ్ మై స్కూటర్ ఆప్షన్ కానివ్వండి, అలానే మనకి రివర్స్ మోడ్ ఫీచర్ కూడా ఈ స్కూటర్ లో లభిస్తుంది. క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఈ స్కూటర్ లో అయితే ఇస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ స్కూటర్ లో మనకి హిల్ హోల్డ్ ఫీచర్ అయితే ఇస్తున్నారు. నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ లో ఒక హిల్ హోల్డ్ ఫీచర్ అనేది మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు హైలైట్ చేసి చెప్తున్నారు అనమాట. సో హిల్ హోల్డ్ ఫీచర్ యాక్టివేట్ చేయడం కూడా ఈజీనే. మీరు 2 బ్రేక్స్ ని ప్రెస్ చేసి అప్లై చేయాలి. మీరు ఏదైనా ఇంక్లైన్ లోకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఒక 10 సెకండ్స్ తర్వాత ఈ హిల్ హోల్డ్ ఫీచర్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు బ్రేక్స్ వదిలేసినా కూడా స్కూటర్ అనేది వెనక్కి మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇది వెళ్ళేసిన హిల్ హోల్డ్ ఫీచర్. అలానే ఇప్పటికే నేను మ్యాక్ మోటార్స్ కంపెనీ సంబంధించిన ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ చేశాను, రేంజ్ రివ్యూ కూడా చేశాను కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తున్నాను. సో మ్యాక్ మోటార్స్ ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దీని బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంటుందండి. రెండోది దీని పికప్ లెవెల్స్ అయితే నాకు నచ్చాయి అనమాట. చిన్న నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ సెగ్మెంట్ అయినప్పటికీ కూడా మన పికప్ అయితే బాగుంటుంది. మన ఒక రిజిస్ట్రేషన్ మోడల్ ఎలా అయితే పికప్ ఇస్తుందో అలా అనిపించింది అనమాట. ముఖ్యంగా డబల్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు డబల్స్ వెళ్ళినా కూడా మనకి పికప్ లెవెల్స్ ఏవన్నీ డ్రాప్ అవ్వకుండా మంచి మోటార్ కెపాసిటీ అనేది ఈ స్కూటర్ లో అయితే ఇస్తున్నారు. అలానే బ్రేకింగ్ పరంగా ముందు వెనక కూడా బ్రేకింగ్ అనేది బాగుందండి. ముఖ్యంగా వెనక వైపు రేర్ బ్రేకింగ్ అనేది ఫ్రంట్ బ్రేక్ కన్నా ఇంకా బాగా పడుతుంది. సో యాక్షన్ అనేది ఫాస్ట్ గా ఉంది. సో రేర్ బ్రేకింగ్ ఎందుకు వీళ్ళు R&D చేసామని చెప్తున్నారు అనమాట. సో R&D చేయడం వల్ల రేర్ బ్రేకింగ్ అనేది మరింత సేఫ్టీ బ్రేకింగ్ కోసం ఫ్రంట్ బ్రేక్ కన్నా రేర్ బ్రేకింగ్ యాక్షన్ అనేది బాగా పెట్టినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో మనకి బూట్ స్పేస్ లో మనకి ఫుల్ హెల్మెట్ పట్టేంత బూట్ స్పేస్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఓవరాల్ గా మ్యాక్ మోటార్స్ ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో వీళ్ళు చెప్పినట్టుగా టెక్నాలజీ ఇన్సైడ్ అన్నట్టుగానే టెక్నాలజీ ఉంది. అలానే ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ తో పాటు ఇస్తున్నారు. సో ఎవరైతే ప్రీమియం నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ కావాలనుకుంటున్నారో, కొంచెం ఫీచర్స్ కావాలనుకున్నారో ఈ స్కూటర్ నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మ్యాక్ మోటార్స్ ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో మనటి వరకు దీని ధర 61,000 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు ఈ స్కూటర్ మీద 2,000 రూపాయల డిస్కౌంట్ తో 59,000 రూపాయలకి స్కూటర్ ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్ సెగ్మెంట్ అనమాట. ఈ స్కూటర్ ఏదైతే ఉందో మనకి మార్కెట్ లో దొరికే నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ సెగ్మెంట్ లాంటి డిజైన్ లాంటి కనిపిస్తుంది అనమాట. ముందు వెనక కూడా వీళ్ళు 10 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఈ స్కూటర్ లో అయితే ఇస్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో మనకి 72 వోల్ట్ 32H బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అనమాట. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 90 నుంచి 100 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. మాకైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మేము రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 99 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చింది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే లభిస్తుంది అనమాట. మీకు ఓడోమీటర్ రీడింగ్ కానివ్వండి, లేకపోతే మనకి డిఫరెంట్ రైడ్ మోడ్స్ రీడింగ్ అని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎందులో అయితే కనిపిస్తుంది. స్కూటర్ తో పాటు మీకు రిమోట్ కీ కూడా ఇస్తున్నారు, యాంటీ థెఫ్ట్ అలారం, రివర్స్ మోడ్, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ అనేవి ఈ స్కూటర్ లో అయితే ఇస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఛార్జ్ చేయడానికి 7 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. అలానే ఈ స్కూటర్ ఏదైతే మీకు చెప్పామో మాకు 99 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందని చెప్పాము,
చెప్పాము. ఆ టెస్ట్ కండిషన్ చూసుకున్నట్లయితే యావరేజ్ గా మేము వెళ్ళింది 33 కిలోమీటర్ల టాప్ స్పీడ్ యావరేజ్ గా వెళ్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ వచ్చి 99 కిలోమీటర్ల రేంజ్ అనమాట. ఈ స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా ఇప్పుడు దీపావళి సందర్భంగా డిస్కౌంట్ చేస్తున్నారు అనమాట. మొన్నటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర 55,000 రూపాయలకి అయితే ఇచ్చారు. ఇప్పుడు 2,000 రూపాయల డిస్కౌంట్ తో స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 53,000 రూపాయలకి అయితే ఇస్తున్నారు. సో మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, బ్యాటరీ మోటార్ కంట్రోలర్ ఛార్జర్ మీద సంవత్సరం పాటు వారంటీ అనేది ఇస్తున్నారు. ఇక వీళ్ళ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో చర్లపల్లి అయితే ఉంటుందన్నమాట. సో చర్లపల్లి దగ్గరికి వెళ్తే కనుక వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ని డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచి అయితే మీకు డెలివరీ చేస్తారు. లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెలివరీ చేస్తామని చెప్తున్నారు. అలానే మ్యాక్ మోటార్స్ కంపెనీ సంబంధించిన స్పార్క్ కానివ్వండి, ఇంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూ వీడియో అలానే రివ్యూ వీడియోస్ కూడా మన ఈవీ కుర్రాడి ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి. అలానే ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద ఆఫర్ ఏదైతే ఉందో అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మ్యాక్ మోటార్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇచ్చినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.